నమస్కారం. కారుమూరి నాగేశ్వరరావు అమరావతి గురించి మాట్లాడుతూ అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నారన్న భావనతో ఆయనకి చెప్పినట్టు అమరావతి ముందుకు సాగదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యల మీద విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు ఉన్నారు. వారిని అడిగి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే రామరామ్ గారు. కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలను ఎలా చూస్తారు? కారుమూరి నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే, రెండో విడత భూసేకరణకు సంబంధించి రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, ఎవరూ సహకరించట్లేదు, ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిణామమే, ఇప్పటికైనా రైతులు మేల్కొన్నారు అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవంగా కనుక చూస్తే మనకి అక్కడ 90% మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇయటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇప్పుడున్నటువంటి, అంటే అమరావతి కాకుండా దీన్ని అమరావతిగా ఆయన నామకరణం చేశాడు కాబట్టి రాజధానిని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించినప్పుడు 29 గ్రామాల రైతులు ఎక్కడా ఎలాంటి విభేదాలు లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారి మాట మీద ఉన్నటువంటి ఒకే ఒక్క నమ్మకంతో ఆ రోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. అట్లానే ఆ ప్రభుత్వం కూడా చాలామంది నిర్మాణాలకు అడ్డుపడుతూ న్యాయస్థానాలను ఆశ్రయించి పర్యావరణాల దగ్గర కూడా వెళ్ళేసి వాళ్ళు అడ్డుపడ్డారు. దానివల్ల చాలా రోజులు కూడా కాలయాపన జరిగిన మాట కూడా వాస్తవమే. సరే, చివరిలో ఎన్నికల్లో సందర్భంగా 6 నెలల ముందు ఎవరైనా ఏమీ చేయలేరు. అంతకుముందు అంటే రూపకల్పన ఎలా జరగాలి, నవరారాలు ఏ విధంగా ఉండాలని చెప్పని చాలామంది దగ్గర ఆ రోజు ఆలోచనలు తీసుకొని వాళ్ళ ఆలోచనలు పంచుకొని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు జొప్పించేసి పూర్తిగా ఒక రూపాన్ని రావడానికి కొంత ఆలస్యమైన కూడా వాస్తవమే. ఆ తర్వాత పనులు మొదలుపెట్టారు, ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత 3 ముక్కలాట మొదలుపెట్టేశారు. 3 ప్రాంతాల రాజధానులు అన్నారు. 1631 రోజులు ఆ రైతులు పోరాటం చేశారు, విజయం సాధించారు. గత ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి అఖండమైనటువంటి ఆధిక్యతని సంపాదించి పెట్టారు. అక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి యుద్ధంలో సంపూర్ణ విజయం అయితే ప్రజలు సాధించారు. వాళ్ళ కోరిక కూడా ఏంటంటే, భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదనే స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కొన్ని చోట్ల వాళ్ళకు వచ్చిన 11 స్థానాల్లో ఇంకొంచెం వాళ్ళు ఉండామని చెప్పి ఉనికిని కాపాడుకోవడానికి అవకాశం అయితే కలిగింది. ఇప్పుడు ఆ రోజు వాళ్ళకి భూములు కేటాయించిన దాంట్లో కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, లేదంటే రైతులకి ఇచ్చినటువంటి ఎనిక్కిస్తామనుకున్న 1250 గజాలు కార్యక్రమం కావచ్చు, లేదంటే జరీ భూములకు సంబంధించి 1450 గజాలు కావచ్చు, ఈ కార్యక్రమంలో ఇంకా అందరికీ ఇవ్వాల. ఇది మాత్రం వాస్తవం. వాళ్ళకి అన్ని వసతులతో కూడినటువంటి స్థలాలు ఇస్తామని చెప్పని వాగ్దానం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ దిశగా ఇంకా అడుగులు పడకపోవటం వల్ల ఇప్పుడు ఈ అనుమానాలకు కావచ్చు, అపోహలకు కావచ్చు తావేర్పడతా ఉంది. ఇది కాకుండా ఇక్కడికే పరిపూర్ణం కాకుండా, ఇక్కడ నిర్మాణాలు పూర్తి కాకుండా మళ్ళీ అటు వెళ్తే రాజధాని పరిస్థితి ఏందని చెప్పని ఇప్పుడు వీళ్ళు వితండవాదం అనేదాన్ని కొంచెం బయటకు తీసుకొచ్చారు. ఒక రకంగా దానికి కారణం నాకు తెలిసినంత వరకు ఈరోజు ఈ గందరగోళం ఏర్పడటానికి కారణం నిస్సందేహంగా నారాయణ గారు అయితే మాత్రం నేనైతే చెప్పగలను. ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఆయన రకరకాలుగా ఇప్పుడు చూసుకుంటే 5-6 రకాలుగా మార్చారు. ఆ రోజు 44,000 ఎకరాలు అన్నాడు, 50,000 ఎకరాలు అన్నాడు, 30,000 ఎకరాలు అన్నాడు, 24,000 ఎకరాలు అన్నాడు. అసలు ఆయన ఎకరాలతో సంబంధం ఏంటి? ఆయనకేంటి సంబంధం? ఇది ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేయకుండా కుంటుపడడంతో అన్నీ పిచ్చపోక మొక్కలు పెరిగిపోయి అస్తవ్యస్తం అయిపోయి రోడ్లు తవ్వేసి అన్నీ చూసాం మనం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నుంచి ఆ రోడ్లు వేయటం, సరి చేసుకుంటూ రావడం సరిపోయింది. ఆ ప్లాటింగ్ కూడా ఏదైతే రైతులకు ఇస్తామన్నారో అవన్నీ ఒక దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక 6 నెలలు సమయం పట్టే అవకాశం కూడా ఉంది. 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు అండి. ఒక ప్రక్రియ సవ్యంగా సాగేటప్పుడు కొంచెం ఆలస్యం అయినా కూడా వచ్చిన ఇబ్బంది అయితే ఏమి లేదు. ఈయన తొందరపడి ఎందుకు పదే మాట్లాడాల్సి వస్తుంది? దాన్ని బట్టే కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది ఇదంతా కూడా.
ఇప్పుడు ఫేజ్ 2లో కూడా 29,000 ఎకరాలు ఇవ్వడం రైతులంతా సిద్ధపడిపోయారు. అదేనండి చెప్పేది, రైతులు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. ఈయన చేసినా లేకపోతే మిగిలిన వాళ్ళు చేసినా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నా కూడా ఆ విధంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏ కాడికి ఇక్కడ అమరావతి పనులు పూర్తి కాకూడదు, అమరావతి రూపుదిద్దుకోకూడదు, నగరాలు నిర్మాణాలు జరగకూడదు అనే ఆలోచనతో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టడం అయితే అప్పుడే కట్టేసేవాళ్ళు, రాంగ్లోని కట్టేసేవాళ్ళు. అది కాదు కదా ఆయన ఆలోచన విధానం. నవనగరాలు నిర్మాణాలు ఏర్పడితేనే కదా అమరావతికి న్యాయం జరిగేది. ఆ దిశగా ముందుకెళ్తున్నాడు. ఆ దిశగా ముందుకెళ్లే క్రమంలో ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఏంటంటే విమానాశ్రయం కావచ్చు, లేకపోతే క్రీడా ప్రాంగణాలు కావచ్చు, వాటికి సంబంధించినవి కావచ్చు, వాటికి అని చెప్పని ఈరోజు ఈయన చెప్తున్నాడు నారాయణ గారు. దాన్ని ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇదిగో ఇట్లా మాకు ఇన్ని ఎకరాల అవసరం, దీనికోసం అవసరం అని చెప్పి కనుక రైతులతో ఒక్క మాట మాట్లాడితే మళ్ళీ ఈ సమస్య కూడా ఎక్కడా లేదండి. ఎందుకంటే ఆయన నోటెంబడి వచ్చే ప్రతి మాట ఆయన నిలబెట్టుకుంటాడనే నమ్మకం రైతులకు ఉంది, ప్రజలకు ఉంది, ఆ ప్రాంత వాసులందరికీ కూడా ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు చూడండి, ఈ గందరగోళానికి కారణం అదే అవుతుంది. అంత తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ కాదు. రైతులు సిద్ధంగా ఉన్నారు. సహజంగానే ఇప్పుడు 30,000 ఎకరాలు తీసుకున్నారనుకోండి, మామూలుగా ఈ నిర్మాణాలన్నీ పూర్తి అయిపోతే ప్రభుత్వానికి ఉండేది 7,500 ఎకరాలే, రైతులకు వచ్చేది 7,500 ఎకరాలే. ఇది కూడా గమనించుకోవాలి. కాబట్టి ఈ గందరగోళాలన్నిటికీ తావు లేకుండా చేయాలి అంటే రైతులతోటి ఇప్పుడు దాదాపు శాసనసభ్యులు మాట్లాడుకుంటున్నారు, ముందుకెళ్తానే ఉన్నారు. వాళ్ళు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా వచ్చారు. దానికి వచ్చిన ఇబ్బంది లేదు. వీళ్ళు ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సరే, మనం గమనిస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు కూడా ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. కొంతమంది ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కరుడు కట్టిన వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు కావాలని వ్యతిరేకిస్తున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కావాలని విధిస్తున్న లాభాలు అదే నేను చెప్పేది. వాళ్ళకైనా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట పిలిచి ఇదిగో ఇది దీని అవసరాలు ఇది ఇట్లా జరుగుతుందని చెప్పానంటే అది నిస్సందేహంగా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు కూడా ఒప్పుకున్నారు. ఆ ఇబ్బందులు అయితే ఉండవు. కాకపోతే ఈయన ఇష్టారీతిగా చేస్తున్నందువల్ల జరుగుతున్నటువంటి పొరపాట్లు అయితే నేనైతే భావిస్తున్నాను. సో తర్వాత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తలెత్తుకోలేక ప్రజల సమాధానం చెప్పలేక ప్రజలకు వెళ్ళలేకపోతుంది. మేము అద్భుతంగా ప్రజల్లో తిరిగి వాళ్ళ సమస్యలన్నీ కనుక్కుంటున్నాం. వాళ్ళు మాకు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలోకి వెళ్ళి మొహం చూపించుకునే పరిస్థితి ఉందా అంటున్నారు. మీరు గమనిస్తే ఈ వారం రోజుల నుంచి ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వం ఎలా మిళితమవుతుందో చూస్తున్నాం మనం. బొత్స వ్యాఖ్యలు ఎలా పరిశీలిస్తారు? ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటారు? ఆయన వెళ్ళిన 4 ఇల్లు పేరు చెప్పానండి. ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళాలి? వాళ్ళ సొంత సమావేశాలు తప్ప ఇంటింటికి వెళ్ళిన పరిస్థితి లేదు. నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని వెనక్కి పిలిపించి మీరు అడగండి అని చెప్పని ఇంటింటి కార్యక్రమాలు ఎత్తుకోమని చెప్పని వాళ్ళు చెబితే ఇంతవరకు ఏ ప్రజాప్రతినిధులైనా సరే దాని గురించి పట్టించుకొని కానీ ఆ విధంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏమడిగారు, మామూలుగా మిగిలినవన్నీ అంతా విడుదల చేస్తూ ఉంటారు కదా. చిత్రాలకు సంబంధించింది కావచ్చు, ఛాయాచిత్రాలకు సంబంధించింది కావచ్చు, నిశ్చల చిత్రాలకు సంబంధించింది కావచ్చు, రోజుకొకటి, రోజుకు 3, 4 అట్లా ప్రజల మధ్యకి విడుదల చేస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు పలానా గ్రామంలో పలానా కుటుంబాల దగ్గరికి వెళ్ళాం, ఆ కుటుంబం వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని అడిగారు, మాకు ఈ పథకాలు రాలేదని అంటున్నారు, అసంతృప్తిగా ఉంటున్నారు అని చెప్పని ఎంతమంది దగ్గరికి వెళ్ళారు చెప్పానండి. ఈ రోజు వరకు వాళ్ళు వెళ్ళలేదు. కూటమి వాళ్ళు వెళ్తున్నారు కదా. ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఈరోజు వెళ్ళి ధైర్యంగా ఇదిగో మేము తల్లికి వందనం వేసాం, అందరి పిల్లలకి వేసాం, 67,27,164 మందిని మేము గుర్తించాం. వీళ్ళు కాకుండా ఇప్పుడు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతిలో చేరేవాళ్ళు కావచ్చు, లేదంటే 11వ తరగతిలో చేరేవాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పని వీళ్ళు ధైర్యంగా చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు? వాళ్ళు ఒకరికే ఇచ్చారు కాబట్టి, వీళ్ళందరికీ ఇస్తున్నారు కాబట్టి దాన్ని వచ్చి అడగలేరు కదా. అలాగే వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, అంగవైకల్యం ఉండేవాళ్ళు కావచ్చు, దీర్ఘకాలంగా మామూలుగా వ్యాధులతో బాధపడేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికి కూడా గతంలో ఇచ్చిన దానికంటే అదనంగా ఇస్తున్నారు కదా. వాళ్ళ దగ్గర పోయి ఏం మాట్లాడతారు? దీపం పథకం ఉంది,
దీపం పథకానికి ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరికి రెండు సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది కదా. ఇవన్నీ కూడా కళ్ళ ముందు వాళ్ళకి కనపడుతున్నాయి. ఉద్యోగస్తుడికి 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపు వాళ్ళకి జీతభత్యాలు పడుతున్నాయి, రహదారులు బాగున్నాయి, నీటి రంగం పనులు బాగానే జరుగుతున్నాయి, పెన్షన్లు బాగా ఇస్తున్నారు. అదేగా చెప్పాను కదండి, వాళ్ళకి సంబంధించినవి అన్నా కూడా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఏం మాట్లాడారు, ఏం వ్యతిరేకత వచ్చింది? అదే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆఖరి కార్యకర్త కూడా ఇంటింటికి వెళ్ళడానికి ఒప్పుకోకుండా డైరెక్ట్గా చెప్పారంట ఆయనతోనే. ఆయన అక్కడ ముఖం చూపించుకోలేక విజయవాడ వచ్చి కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. సాధ్యమే అది, ఎందుకంటే వాళ్ళకి ఎటు ప్రజాదరణ తగ్గుతుంది, ఈ కూటమి ప్రభుత్వం నిదానంగా చేసుకుంటూ వెళ్తుంది, ఆర్థిక పరిస్థితి కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి వీళ్ళని పరిగణలో తీసుకోవట్లేదైతే నేను అనుకుంటున్నాను. ప్రభుత్వానికి కూడా నా వంతు సూచన ఏంటంటే వాళ్ళు అసలు ఏం మాట్లాడినా మీరు పట్టించుకోవద్దు, వాళ్ళు అసలు పరిగణలో తీసుకోవద్దు, స్పందన కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. అంటే పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అబద్ధాలని ఖండించకపోయినా అది ప్రాచుర్యంలోకి వచ్చి నిజమే పరిస్థితి. అట్లా ఏం కాదు, ఇప్పుడు వీళ్ళు ఇంటింటికి వెళ్తున్నారు కదా, ఇవాళ మనకు తెలుస్తుంది సార్ ఏం జరిగింది. ఇంటింటికి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళే చెప్పుకుంటారు. ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, ఆ రోజు వీళ్ళు ఆరోపణ చేస్తే వాళ్ళు ఖండించలేదు కాబట్టి నిజమయ్యే అవకాశం ఉంది అని అనుకునే అవకాశం కూడా ఉంది భవిష్యత్తులో. అట్లా కాదండి, మీరంత వాస్తవమే, నేను కాదని అంటలా. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఇంటింటికి వెళ్తున్నారు కదా, వెళ్తున్నారు, వీళ్ళు ఏం చేశారు వీళ్ళు చెప్పుకుంటే సరిపోయింది కదా, వాళ్ళకి ఖండన ఇవ్వాల్సింది వాళ్ళ పెద్దవాళ్ళు చేయాల్సిన అవసరం లేదని అయితే నా భావన. తర్వాత నిన్న రోజారెడ్డి గారు మాట్లాడుతూ కూటమిలో గెలిచిన గాలి నా కొడుకులు ఎమ్మెల్యేలు అన్నట్టు మాట్లాడింది. ఆ గాలి నా కొడుకులు అన్న పదం ఆమె వాడటం ఏంటో ఒక మాజీ మంత్రిగా ఆ స్థాయికి దిగజారిపోయి ఎందుకు మాట్లాడి ఉంటుందంటారు? ఆమెకు స్థాయి ఉందని మీరు భావిస్తున్నారా? నేనైతే ఎప్పుడు భావించలే, ఎందుకంటే ఆమె స్థాయిగా ఏ రోజు మాట్లాడలేదు. ఆమె ఒక మహిళ అని కూడా నేను భావించట్లా, ఎందుకంటే ఆ మాటలను బట్టి ఆమె మహిళలాగా మాట్లాడటం, మహిళా నాయకురాలుగా కావచ్చు, లేకపోతే మాజీ మంత్రిగా కావచ్చు, ఈ విధంగా ఎప్పుడు ప్రవర్తించిందని అయితే నేనైతే భావించట్లేదు. ఆమె నోరుకి అదుపు లేకుండానే ఉంటానే ఉంది. దానికి ప్రభుత్వం ఉదాసీనత అయితే నేను భావిస్తున్నా. ప్రభుత్వమే తీవ్రంగా చర్య తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వెళ్ళకూడదని చెప్పని ఆయన చూసి చూడనట్టు వదిలేయడం వల్లే ఆమె ఇంకా పెట్టిరేగిపోయి మాట్లాడుతుందని అయితే నేనైతే భావిస్తానే ఉన్నా. ఇప్పుడు ఆ మాట్లాడిన సార్లు చాలా విషయాల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉండా కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే ముందుకెళ్తలేదు. ఇక నుంచి అయినా సరే కూటమి ప్రభుత్వం కొంచెం చలనం వచ్చి ఈ విషయాల్లో తప్పు చేసిన వాళ్ళు మహిళలైనా ఎవరైనా సరే శిక్షలు పడాలనే విధంగా కనుక ముందుకు కనుక వెళ్తే వీళ్ళకి అడ్డుకట్టబడిద్దని అయితే నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు జాలి చూపించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందంట. నిస్సందేహంగా అందుట్లో ఎలాంటి అనుమానమే లేదు మీకు. కాబట్టి కొన్ని సాంకేతిక కారణాలు కూడా అడ్డుపడతానే ఉన్నాయి. ఆడుదా ఆంధ్రాలో ఎందులో అదుపులో తీసుకోవట్లేదంటే సాంకేతిక కారణాలు అడ్డుపడతానే ఉన్నాయి. ఇలా మాట్లాడిన దానికి కావచ్చు, లేకపోతే రుషికొండ విషయంలో కావచ్చు, ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటూ ఉంటే వీళ్ళకి అదుపు లేకుండా మాట్లాడే విధానానికి అడ్డుకట్టబడుతుందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అసలు రోజా గారు ఒక నాయకురాలుగానో లేకపోతే ఒక మహిళగానో మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాయకులు అలా మాట్లాడరు, మహిళలు కూడా అలా మాట్లాడరు కాబట్టి ఆమెను పరిగణలో తీసుకోవద్దని అయితే నేను భావిస్తున్నా. గతంలో కూడా ఆమె ఒక ఎస్ఐతో మాట్లాడుతూ సంబోధిస్తూ మేము ఎస్సీ ఎస్టీలం కాదులే రా దగ్గరికి రా అని పిలిచింది. ఇవాళ కూడా ఆ గెలిచిన కొత్త ఎమ్మెల్యేల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ అలా అవమానిస్తూ ఉంటే ఇటుపక్క నుంచి స్పందన ఇంతవరకు కనపడలే. అదే అసలు పట్టించుకోవాల్సిన పని లేదు, వీళ్ళు స్పందించాల్సిన అవసరం లేదని అయితే నేనైతే భావిస్తా నిస్సందేహంగా. ఎందుకంటే వీళ్ళు చేతల ద్వారా చూపించాలి తప్ప మాటల ద్వారా ఏమి చెయ్యొద్దు అనేది నా భావన. ఇప్పుడు మేము లెగిస్తే మనుషులం కాదని చెప్పనని ఎన్నిసార్లు అంటారు? వాళ్ళు లేచేది ఎప్పుడు, జరిగేది ఎప్పుడు? కుంటిమల్లే కథ గుర్తు వస్తున్నాయి మనకు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మళ్ళీ మేము వస్తామని చెప్పని, దానికి ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈవీఎంలు అంటున్నారు, ఆమె అంత కదా ఈవీఎంలు అని అంటున్నారు, దాని గురించే మాట్లాడుతూ ఉంది. ఆ ఈవీఎంల గురించి మన చర్చకి వెళ్తే ముట్టుకెళ్ళి ఢిల్లీలో అది ఓకే. తర్వాత 151 స్థానాలు ఏ విధంగా వచ్చినాయి ఆ రోజు ప్రజాదరణ, 164 స్థానాలు వస్తే మీకు ఈవీఎంలు గుర్తొస్తున్నాయా? ఈ ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు కాబట్టి అవి పెద్దగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదని అయితే నేను భావిస్తున్నాను. ఒకటి, కూటమి పెద్దలు వాళ్ళు మాట్లాడేదానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. చేతల ద్వారా నాకు తెలిసినంత వరకు దాదాపు ఒక 10 మంది ప్రజాప్రతినిధులను ఏమైనా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందేమో, కానీ మిగిలిన ఏ ప్రజాప్రతినిధి కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాప్రతినిధి కూడా ఈ కుంభకోణాల్లో, ఈ దోపిడీల్లో వాళ్ళ భాగస్వామ్యం అయితే ఉంది, అధికారుల భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి వాళ్ళందరినీ వేగవంతంగా శిక్షలు వేయించే కార్యక్రమంగా ముందుకెళ్ళి కనీసం ఒక 10 మందికి
కఠినమైన శిక్షలు వేయించగలిగితే, వాళ్ళ నేరాలు నిరూపించగలిగితే మిగిలిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసి రాష్ట్రంలో ఉండరు. వ్యవస్థలు మీరు అన్నట్టు వ్యవస్థలు కరెక్ట్గా చర్యలు తీసుకోవడం మొదలు పెడితే మద్యం కేసులో పోటీ చేసిన ప్రతి క్యాండిడేట్కి పాత్ర ఉంది. ప్రతి క్యాండిడేట్ 25 కోట్లు 30 కోట్లు 40 కోట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకుని పనిచేశారన్న సంగతి మనం స్పష్టమైంది మనకి. ఆల్మోస్ట్ మీరు అన్నట్టు అందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి. నిస్సందేహంగా అదే నేను చెప్పేది. ఆ విధంగా వేగవంతంగా చేసుకున్న కనుక ముందుకెళ్తే మాటలు కాదు చేతలు అయితే కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళు గతంలో చేసిన నేరాలే కాబట్టి దాని మీద ప్రజల్లో ఇంకా ఆలస్యం అవుతుందేంటి, వీళ్ళని అదుపులో తీసుకోలేదేంటి, వీళ్ళకి శిక్షలు వేయించట్లేదని ఆలోచిస్తున్నారే తప్ప ఏదన్నా ఈ కూటమి ప్రభుత్వం మీద శ్రేణులకు కావచ్చు ప్రజలకు కావచ్చు కోపంగా ఉన్నారంటే దాని మీదే నిస్సందేహంగా. ఇప్పుడు కొన్ని పదవులు ఇవ్వలేదని శ్రేణులు కొంచెం అలకుంటే ఉండొచ్చేమో, కానీ ఎక్కువ మంది 5 సంవత్సరాలు వాళ్ళ పడ్డ బాధలు, వాళ్ళ కుటుంబ సభ్యులు పడ్డ బాధలు, వాళ్ళ నాయకులను ఏ విధంగా చేసింది కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు దోసుకున్న విధానం కావచ్చు, వాళ్ళ భూములు దోసుకున్న విధానం కావచ్చు, వాళ్ళ కారాగారంలో పెట్టిన విధానం కావచ్చు, కొంతమంది కార్యకర్తలని చంపేసిన విధానం కావచ్చు, వాళ్ళు మదన పడతా ఉన్నారు. ఇప్పటికీ దానికి ఏమిటి చర్యలు, వాళ్ళు చేసిన దానికి మనం ఏం చేస్తున్నాం, కూటమి అధికారంలోకి వచ్చి 164 స్థానాలు వచ్చిన తర్వాత కూడా మనకి ఈ పరిస్థితి ఏంటి, ఇంకా మన మీద దాడులు ఏంటి అని చెప్పిన వాళ్ళు మదన పడుతున్నారే తప్ప మిగిలిన విషయాలైతే కాదు. అందుకనే ఏదైనా సరే ప్రజల మన్ననలు పొందాలి. ఏ ప్రభుత్వం అయినా సరే మేము మంచి పథకాలు ఇస్తున్నాం, వీళ్ళకి సంక్షేమాలు ఇస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. కాబట్టి మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తే ఉపయోగం అయితే లేదు. వాళ్ళకి శిక్షలు కూడా వేసినప్పుడే ప్రజలు మీకైనా వాళ్ళకైనా 30% మందే ఉంటారు, మిగిలిన 40% మంది ప్రజలే. మీకు 29 మంది వచ్చారు, 29% మీకు వచ్చారు, వాళ్ళకు 9% మంది వెళ్ళారు. ఇన్ని చేసినా కూడా ఆ స్థాయిలో వాళ్ళకు వచ్చారు అంటే మళ్ళీ వాళ్ళు లేవనీయకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద అయితే ఉంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించి ప్రజల ఆలోచనలకు ప్రజల కోరికలన్నీ తీర్చలేకపోయినా కూడా ఇలాంటి కోరికలని కనుక మీరు తీరిస్తే నిస్సందేహంగా వాళ్ళు మీ వెంట నడుస్తారు. మీరు అభివృద్ధి చేయరనో సంక్షేమం చేయరనో ప్రభుత్వం మిమ్మల్ని తీసుకొచ్చింది వాటి గురించి అయితే కాదు, వీళ్ళకు కూడా తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు వేయాలని, దుష్ట శిక్ష రక్షణ జరగాలనేది ప్రజల కోరిక. దాన్ని గమనించుకోవాలని చెప్పైతే కూటమి పెద్దలకి పదే చెబుతున్నాము. మేము చెప్పినందువల్ల మా మీద వ్యతిరేకత వచ్చినా మాకు వచ్చిన నష్టమైతే ఏం లేదు, మేము గుర్తు చేస్తూనే ఉంటాం. ఇది మాత్రం ఆలోచించుకోవాలని చెప్పైతే మేము పదే వాళ్ళకి విన్నవించుకుంటున్నాం. గాలిలో పుట్టిన గాలి పార్టీ నాయకులు మాట్లాడే గాలి మాటలను లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదని, వాళ్ళ మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని, చేతలతోనే వాళ్ళ నోర్లు కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కూటమికి విజ్ఞప్తి చేస్తూ అద్భుతంగా విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.